పూరి జగన్నాథ ఆలయ ప్రధాన ద్వారం లోపలికి వెళ్ళిన వెంటనే మొదటి అడుగు వేయగానే సముద్రపు అలల శబ్దం లోనికి వినిపించదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మీరు ఆలయం బయటికి అడుగు వేయగానే ఆ సముద్రపు అలల శబ్దాలు వినపడతాయి. మీరు స్పష్టంగా వినవచ్చు, కూడా గమనించవచ్చు. చాలా దేవాలయాల పైభాగంలో పక్షులు కూర్చొని ఎగురుతున్నట్లు కూడా మీరు చూసే ఉంటారు. కానీ జగన్నాథ ఆలయం మీదుగా ఏ పక్షి కూడా వెళ్ళదు. పూరి జగన్నాథ ఆలయం మీద ఉన్న జెండా ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటుంది. జగన్నాథుని ఆలయం యొక్క ప్రధాన శిఖరం యొక్క నీడ ఎక్కడ కూడా కనిపించదు. రోజులో ఏ సమయంలో కూడా నీడ కనిపించదు. అదేవిధంగా జగన్నాథ ఆలయం పైభాగంలో ఒక సుదర్శన చక్రం ఉంటుంది. ఇది అన్ని దిశల నుండి ఏ దిశలో నుండి చూసినప్పటికీ మీకు ఎదురుగా కనిపిస్తుంది. ఈ చక్రం జగన్నాథ ఆలయంలోని వంటగదిలో ప్రసాదాన్ని వండడానికి 7 మట్టి కుండలను ఒకదానిపై ఒకటి ఉంచుతారు. దీనిని కట్టెల నిప్పుతో మాత్రమే వండుతారు. ఈ సమయంలో పైన ఉంచిన కుండలో మాత్రమే ప్రసాదం ముందుగా ఉడికిపోతుంది. జగన్నాథ ఆలయంలో రోజు తయారు చేసే ప్రసాదం భక్తులకు ఎప్పుడు కూడా తక్కువ కానే కాదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆలయం తలుపులు మూసివేసిన వెంటనే ప్రసాదం కూడా పూర్తవుతుంది. మన సనాతన ధర్మం గురించి ఇంకా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోవాలనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే హరే కృష్ణ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.